అనగా విద్యార్థులు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. విద్యార్థులే కాకుండా అక్కడ అధ్యాపకులు, ఇతర యూనియన్లు, కార్మికులు యూనియన్లు కూడా విద్యార్థుల పోరాటానికి మద్దతు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న విద్యార్థులను 50 మందిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఈ విధమైన పరిస్థితి రావడానికి కారణం ఏంటి? ఈ 400 ఎకరాల భూమిని ఎందుకు అమ్మాలనుకుంటుంది రేవంత్ రెడ్డి? ఈ విషయాలపై మాట్లాడడానికి ఈరోజు మనతో నినాదం దినపత్రిక ఎడిటర్ బిజిగిరి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్ముతున్నారనే సమస్య ఇప్పుడు నడుస్తుంది. దీని నేపథ్యం ఏంది అసలు? 1974లో అప్పటి ఏపీ ప్రభుత్వం ఈ యూనివర్సిటీకి 2324 ఎకరాల భూమిని కేటాయించింది. యూనివర్సిటీ కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నాయి 1974 నుండి. దాంట్లోనే అంటే యాక్చువల్గా ఈ భూ పరిమితి అంతా, ఈ భూభాగం అంతా చాలా భాగం అడవుల్లాగా ఉండుంటాయి, సీనరీస్ ఉంటాయి, జలపాతాలు లాంటివి ఉన్నాయి, అరుదైన జంతువులు కూడా ఉన్నాయి. అంటే చాలా వందల సంఖ్యలో వివిధ జాతుల పక్షులు కూడా, జంతువులు కూడా అక్కడ ఉన్నాయి. అంటే ఒక 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 ప్రదేశం, అంటే యాక్చువల్గా ఇది హైదరాబాద్ సిటీకే ఒక పర్యావరణం విషయంలో కూడా చాలా గొప్పదైన అవకాశం అన్నమాట. సో 2004లో చంద్రబాబు ప్రభుత్వం ఐఎంజీ అనే సంస్థకు 534 ఎకరాలు కేటాయించడం జరిగింది. 534 ఎకరాలు ఆ సంస్థకు కేటాయిస్తే, ఆ సంస్థ ఏదైతే నిబంధనలు ఉన్నాయో, ఏం డెవలప్మెంట్ చేయాలనో అది చేయకపోవడం మూలంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించడం, తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించడం, వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. 2004లో చంద్రబాబు ప్రభుత్వం కేటాయిస్తే, ఆ తర్వాత కోర్టుకు వెళ్తే వైఎస్ఆర్ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది. అంటే 2024లో ప్రభుత్వం తరఫున హైకోర్టు తీర్పునిచ్చింది, ప్రభుత్వ భూమిని తీసుకోవచ్చు 2024. సో అది ఐటీ క్యాడర్ ఆనుకొని ఉంటుంది. గచ్చిబౌలిలో మంచి ఇప్పుడున్న కమర్షియల్, హార్ట్ ఆఫ్ కమర్షియల్ అన్నట్టుగా హైదరాబాద్ కమర్షియల్ కేంద్రంగా ఉన్న ఒక భూభాగంలో ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూములు దాదాపు ఒక అంచనా 20 నుండి 25 వేల కోట్ల రూపాయల విలువ చేసే భూమి అని ఒక అంచనా. ప్రభుత్వం సహజంగానే దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దానిలో 400 ఎకరాలను వేలం వేయడానికి రియల్ ఎస్టేట్, వాళ్ళు చెప్పేది వేరే, కొంత పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది అది అని చెప్తున్నారు. ఇట్లా 400 ఎకరాలను వేలం వేయడానికి సిద్ధపడ్డ తర్వాత సహజంగానే విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. అది ఎందుకు 400 ఎకరాలు డెవలప్మెంట్ అంటే ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఆల్రెడీ ఇచ్చేసినాం ఐఎంజీ అనే సంస్థకు ఒక భూమి, దాన్ని మేము కోర్టులో మళ్ళీ ప్రభుత్వం తీసుకున్నాం. అది ప్రభుత్వ భూమి, యూనివర్సిటీకి సంబంధం లేదు, లాజిక్ అవుతుంది అది. ఎందుకంటే ఆల్రెడీ అది యూనివర్సిటీ భూమినే ఐఎంజీ అనే సంస్థకు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఏమంటుంది, ఆల్రెడీ యూనివర్సిటీ నుండి ఒక సంస్థకి ఇచ్చినాం, ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వానికి హైకోర్టు ద్వారా వచ్చింది కనుక అది ప్రభుత్వ భూమి, యూనివర్సిటీకి సంబంధం లేదు, లాజిక్ లాగా మాట్లాడుతుంది. కానీ అది విద్యార్థులు దానికి ఒప్పుకోవడం లేదు. నాకు గుర్తు, చంద్రబాబు ఇచ్చినప్పుడు కూడా విద్యార్థులు, అధ్యాపకులు చాలా తీవ్రమైన పోరాటం చేశారు అప్పుడు దానికి వ్యతిరేకంగా. చంద్రబాబు మొండిగా ఇచ్చేశాడు, కానీ అప్పటికి చాలా పెద్ద పోరాటాలు చేశారు. మీకు కూడా తెలిసి ఉంటుంది, జర్నలిస్ట్గా ఉన్నారు కాబట్టి చాలా పెద్ద పోరాటాలు చేశారు. అప్పటి నుండి జరుగుతుంది దాని మీద. ఈ మధ్యలో తీర్పు ఇచ్చింది కాబట్టి ఓన్ చేసుకుంటున్నారు, లాజికల్గా ఓన్ చేసుకుని ప్రభుత్వ భూమి అంటున్నారు. అది ఎంత మాత్రం అది ఒప్పుకునే పరిస్థితి లేదు అక్కడ. విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చారు, ధర్నాలు చేస్తున్నారు. అంటే జనరల్గా పర్యావరణం లింక్ కూడా ఉంది. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వచ్చి అంత విపరీతమైన వేడి భూభాగాన్ని ఆక్రమిస్తున్న క్రమంలో కొన్ని వందల ఎకరాల గ్రీనరీ పోవడం కూడా హైదరాబాద్కు ప్రమాదమే అనేది ఒక పర్యావరణ సంబంధించిన నిపుణులు చెప్తున్న అంశం. ఈ నేపథ్యంలో
అంటే ఇటు పర్యావరణం, అటు ప్రభుత్వం హ్మ్, పారిశ్రామిక కారిడార్‌కు ఉపయోగించి పరిశ్రమలను డెవలప్ చేసి ఆదాయ వనరులను పెంచుకోవచ్చు అనేది ప్రభుత్వం. లేదు, యూనివర్సిటీలను నిర్వీర్యం చేసే కుట్ర ఇది. యూనివర్సిటీ భూములను వేలం వేయడం, కార్పొరేట్స్‌కి అంటగట్టే కుట్ర ఇది. పెట్టుబడిదారులకు అనుకూలంగా నిర్ణయం తీసుకొని ప్రభుత్వ భూములు తీసుకున్నాడు విద్యార్థులు. ఇది జరుగుతున్నది. అంటే ఇలా భూములు అమ్మడము, యూనివర్సిటీల భూములు అమ్మడం అనేది హెచ్‌సియు మొదటిదా? ఇలా జరుగుతున్నాయంటారా మొత్తం భారతదేశ వ్యాప్తంగానేనా? భారతదేశ వ్యాప్తంగానే విద్యా, వైద్యాలను ముఖ్యంగా పేదవానికి కావాల్సిందేంటిది? విద్య, వైద్యం. ఈ 2 పేదవానికి ప్రజలకు అందిస్తే చాలా ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగిస్తారు. దురదృష్టవశాత్తు ఏందంటే, ఈ విద్యా, వైద్య రంగాలను కార్పొరేట్‌లకు అప్పజెప్తున్నారు. కానీ చాలా అవసరమైన ఈ 2 రంగాలను ప్రభుత్వంలోనే ఉండే, అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇట్లాంటి వాళ్ళకి కూడా ఆ విద్యా, వైద్య వ్యాపార సంస్థల్లో భాగస్వాములయ్యారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములవ్వడం మూలంగా విద్యా, వైద్యాన్ని టోటల్‌గా ప్రపంచవ్యాప్తంగానే ఈ పెట్టుబడిదారులకు, కార్పొరేట్స్‌కు అప్పజెప్పారు. దానిలో భాగమే ఇది. ఇప్పుడు ఆల్రెడీ స్కూల్సు, కాలేజీలు అన్నీ అయిపోయినాయి. ప్రైవేట్ పరం. దాదాపు ప్రైవేట్ పరం అయిపోయినాయి. ఇప్పుడు యూనివర్సిటీలను కూడా చేస్తున్నారన్నమాట. ప్రైవేట్ యూనివర్సిటీలను కార్పొరేట్స్‌కు అప్పజెప్పాలి. అంటే ఇట్లాంటి నిర్వీర్యమైన పనులు చేయాలి. యూనివర్సిటీ భూములను అమ్మడం కావచ్చు, ఇంకే ఇలాంటివి చేయడం కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఈ దేశంలో ఎప్పటినుండో దశాబ్దాల కాలంలో జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తే ప్రైవేట్ యూనివర్సిటీలు చాలా పుట్టుకొచ్చినాయి దేశంలో. వందల సంఖ్యలో ప్రైవేట్ యూనివర్సిటీలు పుట్టుకొస్తున్న పరిస్థితి. అంటే ప్రభుత్వ యూనివర్సిటీలను ఇట్లా ఖతం చేసి, ప్రైవేట్ యూనివర్సిటీలను కార్పొరేట్‌లకు అప్పజెప్పే కుట్ర. అంటే ఇది దాదాపు 20 ఏళ్ల క్రితం నుంచే మొదలైనట్టుంది గదా! వరల్డ్ బ్యాంకు అప్పులు తీసుకోవడం 20, 25 ఏళ్ల క్రితం ముందు నుంచే. అదే దశాబ్దాలు, అదే 20, 25 ఏళ్ల నుండి జరుగుతుంది ఇదంతా. జరుగుతుంది, ప్లాన్‌గా చేస్తూనే ఉన్నారు. చేస్తూనే వస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు ఆయన ట్రంప్ గాజాను ఖతం చేసి అక్కడ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ చేద్దామని అక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. ఆదివాసీలను ఖతం చేసి ఖనిజ సంస్థలన్నిటిని అప్పజెప్పాలని ఇక్కడ దండకారణ్యం. మోడీ చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇది కూడా కార్పొరేట్లకు రియల్ రంగానికి అప్పజెప్పాలని రేవంత్ ప్రభుత్వం చేస్తుంది. అసలు భూములు అమ్ముకొని పైసలు సంపాదించే పరిస్థితి ఎందుకొచ్చింది రేవంత్‌కి? అంటే ఆర్థిక పరిస్థితి దివాలా ఉండడం ఒకటి. నిజంగానే దివాలా తీసుందా? దివాలా తీసి ఉంది అంటే ఉంది కదా! లక్షల కోట్ల అప్పు ప్రపంచ బ్యాంక్‌కి చెల్లించాలి. వడ్డీయే వేల వేల కోట్ల రూపాయల వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఉంది ఈ రాష్ట్రానికి. అనేక సంక్షేమ పథకాల పేరిట జరుగుతున్నది అది. ఇట్లాంటివి ఉన్నాయి. భారం ఉంది ప్రభుత్వం మీద. ఏదో రకంగా ఫిలప్ చేసుకోవాలి. కారణం ఎవరు దీనికి? కారణం ప్రభుత్వాలే. ప్రభుత్వంలో ఉన్న పెద్దలే. రేవంతే ఈ అప్పులన్నీ చేశాడా? రేవంత్ సర్కారే అంతకుముందు? అది 20 మీరన్నట్టు 20 ఏండ్ల నుండి ప్రభుత్వాలు చేస్తున్న ఇదే కదా! 2004లో కదా ఆయన యూనివర్సిటీ భూములను ఐఎంజీ అనే సంస్థకు అప్పజెప్పింది. 2020 మళ్ళా ఈయన ఇప్పుడు ఇప్పుడు కూడా అదే పరిస్థితి కదా! దశాబ్దాలుగా జరుగుతున్న ప్రక్రియ ఇదంతా. ఇప్పుడు ఒకవైపు ఖజానా ఖాళీ అయిందంటూ నిధులు లేవని ఇది అమ్మకానికి పెట్టాడు. మళ్ళీ అప్పులు కట్టడానికే డబ్బులు లేవు అంటున్నాడు రేవంత్. అప్పులు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది రేవంత్ ఆరోపణ. ఇప్పుడు అదే బీఆర్ఎస్ ఇలా అమ్మడాన్ని వ్యతిరేకిస్తుంది. కేటీఆర్ కూడా మొన్న ది హెచ్సియు హైదరాబాద్ యూనివర్సిటీ భూములు అమ్మడాన్ని వ్యతిరేకిస్తున్నాడు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రాజకీయ ప్రయోజనం. ప్రభుత్వంలో ఉన్న ఏ పని చేసినా కానీ ప్రతిపక్షాలు దాన్ని రాజకీయం చేసే కుట్ర ఉంటది. అది అది ప్రజాపక్షం వహిస్తున్నది, మాట్లాడుతున్నది అని మనం ఆ కోణంలో చూసినప్పటికీ, అట్లా మనకు అర్థమైనప్పటికీ, టీఆర్ఎస్ ఏంటి, కాంగ్రెస్ చేసే ప్రతి పనిని అడ్డుకోవాలి, రాజకీయంగా మళ్ళోసారి అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళున్న ఇదే పని చేసేవారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం చూసినాం. మన జర్నలిస్టు హౌసింగ్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఏం చేశారు? ఎంత తాత్సారం చేశారు? ఇవ్వడానికి మనసొప్పలే టీఆర్ఎస్ ప్రభుత్వానికి.
అట్లనే ఉంటుంది. ఒకసారి జియో కూడా తీశారు వేరే కంపెనీకి ఇస్తూ అదే భూమిని, అవును. జర్నలిస్టుల భూమిని. అవును. తర్వాత జర్నలిస్టులు ఆందోళన చేయడంతో ఆగిపోయారు బీఆర్ఎస్ టైంలో. అదే. అలాగే ఇప్పుడు ఈ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని అమ్మడం అనేది నిధులు లేక అమ్మడంగానే చూడొచ్చా? లేదంటే విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడంలో భాగంగా కావాలనే ఇది చేస్తున్నారు అనుకోవచ్చు. స్వయం ప్రతిపత్తిని కానీ, అలా ఇంకోటి పర్యావరణ పరిరక్షణ లేకపోవడం ఈ పెద్ద ఇష్యూస్ అనేది విద్యార్థులు అంటున్నారు. పర్యావరణ పరిరక్షణ, స్వయం ప్రతిపత్తి, విద్యా సంస్థల బలం చేకూర్చడం ముఖ్యమైనవి అంటున్నారు. వాటిని నిర్వీర్యం చేయడం కోసం ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? నిర్వీర్యం చేయడము ఇవన్నీ ఒక ఎత్తైతే, ముఖ్యంగా పార్టీలు చేస్తున్నది గత కొంతకాలం కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా ఈ రాజకీయ పార్టీలు చేస్తున్న పని ఏందంటే, ఏదో ఒక సంక్షేమ పథకాన్ని వేల కోట్ల రూపంలో ఒక ప్రాజెక్ట్‌ని తీసుకోవడం. దానిలో ముందే కమిషన్ తీసుకోవడం. ప్రజా ప్రయోజనం కనబడతా ఉంటది బ్రాడ్‌గా ఇట్లా. గతంలో లేకుండే మీరు టీఎన్‌జేయ, బ్రహ్మానంద రెడ్డి ఆ టైంలో స్టార్టింగ్‌లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజా ప్రభుత్వాలు ఏర్పడ్డ తర్వాత ఇంత అవినీతి లేకుండే. ఇంత అవినీతి మనం చూడలేదు. ఎవరిని చూసినా మనం జగన్మోహన్ రెడ్డి కాడ నుంచి ఆరోపణలే అనుకుందాం. అక్కడి నుండి మనం చూస్తే 1,00,00,000,00,000 జగన్మోహన్ రెడ్డి సంపాదించేసుకున్నాడు అని. 1,00,00,000,00,000 ఈ పదం మనం ఇంతకుముందు ఏ ప్రభుత్వాలు క్విడ్ ప్రో క్వో ద్వారా సంపాదించుకున్నాడని మనం జైలుకెళ్ళడం, సీబీఐ కేసులు పెట్టడం ఇట్లాంటివన్నీ మనం చూస్తూ వస్తున్నాం. ఇవన్నీ ఏంటి? డబ్బులు విపరీతంగా కూడగట్టడం, కార్పొరే కార్ వాళ్ళు కార్పొరేట్ సంస్థల భాగస్వాములుగా ఉండడం, డబ్బులు విపరీతంగా కూడగట్టడం, డబ్బులతోనే మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకోవడం. అంటే విరివిగా డబ్బులు పంచి, ప్రచారం చేసి అధికారంలో రావడం. అంటే డబ్బులు వందల, వేల కోట్ల, లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటే తప్ప రాజకీయాల్లో గట్టిగా ఉండలేం మనం అనే ఒక ఫీలింగ్ రాజకీయ పార్టీలకు వచ్చింది. ఈ కార్పొరేట్లు కొంచెం పోషిస్తున్న రాజకీయ పార్టీలకు వచ్చింది. ఏంటిది? కార్పొరేట్లకు అనుకూలంగా ప్రభుత్వ పథకాలను నిర్మించడం, వాళ్ళ ద్వారా తిరిగి లబ్ధి పొందడం, వాళ్ళ ద్వారానే ఫండ్స్ మొబిలైజ్ చేసుకొని రాజకీయాలు చేయడం. ఇప్పుడున్న ట్రెండ్. ఇప్పుడున్న జరుగుతున్న ట్రెండ్ ఇది. ఈ ట్రెండ్‌లో భాగంగానే ఇప్పుడు ఈ ఈ మనం దీన్ని గూడా సెంట్రల్ యూనివర్సిటీ భూముల దాన్ని గూడా మనం జూసుకోవచ్చు. కార్పొరేట్‌ల కంట్రోల్. ఇగ హ్మ్, ఇంతకుముందే చెప్పినట్టుగా విద్యను వ్యాపారీకరణ చేయడం జరుగుతూనే ఉన్న క్రమం గూడా దీనిలో అనేక కోణాలున్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ లేకపోవడం ఒకటి కొంత అయితే, ఇవన్నీ కలగలుపుకొని మొత్తానికైతే భూముల్ని చేయడం ద్వారా డబ్బులు రాబట్టుకోవడం గావచ్చు, ఇంకేం గావచ్చు అన్ని కుట్రలు ఉన్నాయి దీంట్లో. ఒకవైపు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు 6 హామీలే కాకుండా పౌరకుల నాయకుడు హరగోపాల్, మరో తెలంగాణ నాయకుడు కోదండరాం ఇద్దరికి టీవీ ఛానల్ సాక్షిగా ప్రజాస్వామ్యం అనే ఓ 7వ హామీని ఇచ్చాడు. మరోవైపు విద్యార్థులు ధర్నా చేస్తుంటే, నిరసన తెలుపుతుంటే అరెస్టులు చేశారు. ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి ఈ మధ్య. 50 మందిని నిన్న అరెస్ట్ చేశారు. వాళ్ళు లాక్కపోయి ఒక అమ్మాయినైతే లాక్కపోయి జుట్టుబట్టి కూడా లాక్కపోయారు. దీన్ని ఏ విధంగా చూడాలి? మరి ఆయన ఇచ్చిన హామీ ప్రజాస్వామ్యం అనే హామీ ఏమైనట్టు? ఏ హామీ ఇచ్చినా ఇక్కడ ఆర్థికం చుట్టే ఉంటది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం గురించి, హక్కుల గురించి అందరూ మాట్లాడతారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నక్సలైట్లు గొప్పోళ్ళని కూడా మాట్లాడుతుంటారు ప్రజాస్వామ్యం. దేశభక్తులు కూడా ఎన్టీ రామారావు అన్నాడు. తర్వాత ప్రతిపక్షం ఆయనే చూడుతారు. ఇట్లాంటివి ఉంటాయి. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు లక్ష్యం ఏంటిది? 400 ఎకరాల భూమిని అప్పజెప్పాలి. లేకపోతే కార్పొరేట్‌లకు, రియల్ ఎస్టేట్ రంగాన్ని, పారిశ్రామిక అభివృద్ధి పేరిట పారిశ్రామికవేత్తలకు అప్పజెప్పాలి. ఇట్లాంటివి ఉన్నాయి. మనీ ఫ్లో చేసుకునే పరిస్థితి ఉంది. దాని చుట్టే అణచివేయడం అని అంటే ఇక్కడ దాన్ని అడ్డుకుంటున్నారు కదా! వాళ్ళ లక్ష్యాన్ని అడ్డుకుంటున్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా అదే చేస్తది. మనం ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు అది బాగా చేస్తదేమో, ఆ ప్రభుత్వంలో ఇది బాగా చేస్తామంటే మనం ఈ దేశంలో ఉన్న రాజకీయాలను నడుపుతున్నది పెట్టుబడిదారులు, కార్పొరేట్స్. వాళ్ళకు అనుకూలమైన నిర్ణయాలు ఎప్పుడు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటివి ఉంటాయి. ప్రజలకు వ్యతిరేకంగానే ఉంటాయి. విద్యార్థులు ఇప్పుడు ఆ భూమిని కాపాడుకోవడం విద్యార్థులు ఒక్కళ్ళే చేయాల్సిన పనే? సమాజ బాధ్యత కూడా ఉందా? ఉంటే వీళ్ళందరూ కలిసి ఏం చేయాలి? డెఫినెట్‌గా సమాజ బాధ్యత కూడా ఉంటది.
ఎందుకంటే విద్యార్థులు చేస్తున్నది భావితరాలకు సంబంధించిన అంశం గూడా. అంటే వీరు చదువైపోగానే యూనివర్సిటీ వీళ్ళతోనే పోయేదేం గాదు. భావితరాలకు గూడా అందించాలే. ఈ యూనివర్సిటీ సంపదను కాపాడాలని పోరాటం చేస్తున్నాం. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. అందరూ విద్యార్థులకు మద్దతు తెలపాల్సిందే. ఆ విద్యా సంస్థగా యూనివర్సిటీకి సంబంధించిన భూమిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. చేయాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితిలో ఆ పని చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అన్ని సంఘాల మీద, అన్ని రాజకీయ పార్టీల మీద, ప్రజా సంఘాల మీద, అందరి మీద బాధ్యత. అంటే ఏం చేస్తే బాగుంటదంటారు మరి? ప్రొటెస్ట్ చేయడమే కదా ఏదన్నా. ప్రొటెస్ట్ చేయడమే. ప్రొటెస్ట్ చేయడం మూలంగా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు వెనక్కి పోయిన సందర్భాలు ఉన్నాయి గదా! అట్లా ప్రొటెస్ట్ చేయడమే. ప్రొటెస్ట్ చేసుకొని భూములను కాపాడుకోవాలి. ఆహ్, అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాలి. ముఖ్యంగా పర్యావరణం విషయంలో గూడా పర్యావరణవాదులు లేవనెత్తుతున్న సమస్య గూడా అదే. మీరు హైదరాబాద్ చూడండి ఎంత ఎండాకాలం వస్తే పొల్యూషన్. ఎంత పొల్యూషన్ ఎలా ఉంది, గ్లోబల్ వార్మింగ్ ఎలా ఉంది అంతా మనం చూస్తూనే ఉన్నాం గదా! ఆహ్, కాబట్టి పర్యావరణ పరిరక్షణ కోణంలో గూడా ఆ భూములను కాపాడుకోవాలి. లేకపోతే ఎండిపోతది. అంతా మాడిపోతది హైదరాబాద్ అంతా. ఇట్లాంటియన్నీ ఒకటానికొకటి జరుగుతా ఉంటాయి. ఉన్న కొంత గ్రీనరీ ఇట్లాంటి యూనివర్సిటీ భూముల్లో ఉన్న గ్రీనరీనైనా కాపాడుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. విద్యా వ్యవస్థ, పర్యావరణం ఈ రెండింటిని కాపాడుకోవడం కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడాలని, దానికోసం సమాజం విద్యార్థులతో కలిసి నడవాలని చెప్పినందుకు థ్యాంక్ యూ అండి.